హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన వీళ్ళందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరు క్షేమంగా ఉండాలని మీ గురించి మానక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క వీడియోల ద్వారా మీరు ఆధ్యాత్మిక క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించాలని మన గురించి ప్రభువుకి అప్పగిస్తూ దేవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 25వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు మూట. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉన్నటువంటి బంగారు పండ్ల వంటిది. నిజంగానే సమయోచితంగా మనము ఇచ్చే సలహా, సమయోచితంగా తెలియజేసే మాటలు ఎంతో విలువైనటువంటి. అలాంటి మాటలు విన్నవారు ఆనందిస్తారు, సంతోషిస్తారు. దేవుని వాక్యములో సమయోచితంగా ఒక మాట చెప్పబడింది. ఏమనంటే, ఆ యొక్క పానదాయకుడు ఫరో దగ్గర, ఫరోకు కళలు వచ్చినప్పుడు, కళ మరి భావము తెలియనప్పుడు తన ముఖము వికారమైపోతూ ఉంటే, ఆ సమయంలో పానదాయకుడు కళలు కనువాడు, కళలు భావము చెప్పగలవాడు. మరి ఆ యొక్క చెరసాల్లో ఒకడున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఫరో పిలిపించాడు. అతడు వచ్చి దాని భావాన్ని చెప్పడంతో అతడు ఆనందపడిపోయాడు. నీవు దేవదూతల ఆత్మ కలిగిన వాడు అన్నాడు. అలాగే దేవుని వాక్యములో బెల్షాజర్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతడు మెనే టికేలు ఫార్సిన్ అనే ఒక హస్తం వచ్చి రాస్తూ ఉంటే ఆ భాష అర్థం కాక దెబ్బతినిపోతే, నీ తండ్రి కాలములో దేవుని ఆత్మ కలిగిన వాడు ఒకడు ఉన్నాడు నీ రాజ్యములో, అతన్ని పిలిపించు అని అన్నప్పుడు దానియేలును పిలిపించాడు. దానియేలు చెప్పిన మాట అతని జీవితానికి మేలు. వీలారా, తన జీవితం యొక్క అంతము తెలియబడింది. కాబట్టి సమయోచితమైన మాటలు, చిత్రమైన వెండి పళ్ళెములో ఉన్నటువంటి బంగారు పండ్ల వంటి దాన్ని, ఆ సలహాలు ఎంతో విలువైనవి, ఆ సలహాలు ఎంతో మేలైనవి. అవి మనం తీసుకోవడం ద్వారా మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు, భవిష్యత్తుకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో నీ పాదముల దగ్గర రావడానికి చెప్పుకుంటున్నాను. చదవబడిన లేఖనము, ధ్యానించిన మాటలకు ముద్రించి వినేవారందరికీ ఆశీర్వాదకారణంగా చేసి వారి హృదయాల్లో నీ కార్యం జరిగించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని
స్తుతించుడి